మా విలేకరులకు, అదేవిధంగా మా మాజీ కౌన్సిలర్లకు, అదేవిధంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు జరిగినటువంటి మరి అధికార కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన విషయంలో ఖండన ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ నుండి ఈరోజు జరిగినటువంటి విషయం ఏంటనగా, మరి ఉదయం మేము తెలంగాణ వ్యాప్తంగా రైతులు గోసపడతాం అంటే, మరి ప్రతిపక్షంగా మేము ప్రజలకు సేవ చేయడానికి మేము ఏదైతే మా మాజీ మంత్రివర్యులు ఈరోజు ఉదయం పాత బస్ స్టాండ్ దగ్గర జిల్లా సహకార సంఘం వ్యవసాయ విక్రయ కేంద్రం దగ్గరికి విచ్చేసినాడు. అక్కడ మేమందరం కూడా ఉదయం 7:30కు రావాలంటే అక్కడ రావు. ఎందుకంటే రోజు రైతులు అక్కడ 3 రోజుల నుంచి రాత్రి అనక పగలనక వాళ్ళు తిండి తిప్పలు లేకుండా అక్కడ వాళ్ళు చెప్పులు లైన్లో పెట్టి ఎరువుల కోసము వాళ్ళు ఉంటున్నారని మాకు తెలిసింది. దానికి తెలిసినప్పుడే మేము ఈరోజు ఉదయం పాత బస్ స్టాండ్ దగ్గర వెళ్ళడం జరిగింది. అక్కడ ఉదయం మరి రైతులు అక్కడ చెప్పులు లైన్లో పెట్టి 6-7 మంది రైతులు ఉన్నారు. అక్కడ ఏదైతే ఒక వ్యక్తి మూర్చపోయి అక్కడ నాకు ఫిట్స్ వచ్చినాయి, మూర్చపోయి అక్కడ కింద పడి ఉన్నాడు. అక్కడ ఉన్న రైతులు మేము అడిగినాం, ఈయన ఎవరు అంటే రాత్రి నుంచి ఉన్నాడు ఇక్కడ చలికి ఆయన మూర్చ వచ్చి ఇక్కడ కింద పడి అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉన్న రైతులే చెప్పడం జరిగింది క్లియర్గా మాకు. అక్కడ 2 టౌన్ కానిస్టేబుల్ ఉన్నాడు, అక్కడ ప్రత్యేక సాక్షి. అప్పుడే మేము వచ్చిన వెంబడే మా మాజీ మంత్రి వారు శ్రీనివాస్ గౌడ్ గారు ఇచ్చేసినారు. మరి వారు వచ్చిన వెంబడే అరే నాకు ఆరోగ్యం ఫిట్స్ వచ్చింది, గురువు వస్తుంది నోట్లోకి వెళ్ళి అని చెప్పేసి ఇమీడియట్లీ 108 ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించి వారి ఆరోగ్యం పరిస్థితి గమనించి ఇమీడియట్లీ వారికి ఇక్కడ జరిగింది. దీనికి వీరు రైతులకు మేము సేవ చేస్తుంటే రాజకీయం చేస్తాము, ఏమి దొరకక శ్రీనివాస్ గౌడ్కు ఏం దొరకక ఇది దొరికిందని చెప్పేసి ఒక రిక్షా వ్యక్తి అని చెప్పేసి ఆయన అక్కడ పడి ఉన్నాడు. రైతులు వాళ్ళే చెప్పిండ్రు ఆయన రిక్షా వ్యక్తి రైత ఎవరు అని మాకు తెలియదు. ఆ రైతులే చెప్పిండ్రు ఆయన రైతు మేము ఎరువుల కోసం వచ్చామని చెప్పి వాళ్ళు క్లియర్, వాళ్ళు రైతులు చెప్తేనే మాకు తెలిసింది. ఆయన ఎవరైనా కానీ అక్కడ కింద పడి మూర్చబడినని చెప్పేసి మేము అక్కడ ఇమీడియట్లీ వాళ్ళను సహకారం చేయడం తప్పైపోయింది శ్రీనివాస్ గౌడ్కి. అదేవిధంగా మీకు తెలియజేయడం అనగా, ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఏదైతే మీకు కేంద్రము యూరియా ఇస్తుంది అని అందరు తెలుసు, ఎక్కడి నుంచి వస్తుంది యూరియా మరి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మీరు రైతులు ఏదైతే మోసపడుతుందో వాళ్ళు సరైన సమయం వాళ్ళు రైతులు ఇస్తే ఏదైతే యూరియా ఇస్తే వారు అక్కడ పండించి వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకు లేకుండా గత ప్రభుత్వంలో మా కేసీఆర్ ప్రభుత్వంలో ఈ బాధలు లేకుండే, ఇప్పుడు ఉన్నాయి. మీరందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా గమనిస్తూ ఉన్నారు రైతులు ఏ విధంగా గోసపడుతుండ్రు, ఏ విధంగా అలాడుతుండ్రు. దానికి మా మాజీ మంత్రి వారు శ్రీనివాస్ గౌడ్ వస్తే దాన్ని రాజకీయం చేస్తున్నామని చెప్పేసి ఈరోజు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. రైతుల పక్షాన కానీ ప్రజలకు ఎక్కడ ఉన్నా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రతిపక్షంగా వాళ్ళ సమస్య పరిష్కరించడానికి ఎప్పుడైనా ఉంటాం. శ్రీనివాస్ గౌడ్ ఒక తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ఉద్యమ పోరాట యోధుడు. ఆయన ఈరోజు నీచమైన రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడము ఇది వాళ్ళకు తగిన కాదు. మీరు భవిష్యత్తులో కూడా మీరు ఈ వాపసు తీసుకోవాలి. ఒక ఉద్యమ నాయకుని ఆయన 10 సంవత్సరాలు మహబూబ్నగర్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండు మీరు అందరూ కూడా తెలుసు. ఈరోజు మీరేం అభివృద్ధి చేసిండ్రు ఈ 2 సంవత్సరాల్లో, 10 సంవత్సరాల్లో మేము కూడా శ్రీనివాస్ గౌడ్ ఏం చేసిండు చెప్పుకుంటే ఒక 100 ఉన్నాయి. మీరు ఒకటి చెప్పండి, మేము ఇది చేసినామని చెప్పేసి, ఇది అభివృద్ధి చేసినాము అని చెప్పేసి మీరు చెప్పండి. చేసిన దానిలోకే మీరు మళ్ళీ దానిలోకే బోర్డులు వేసుకుంటున్నారు, దానిలోనే చేస్తున్నారు. మేము తెచ్చిన ఫండ్స్నే మీరు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి శ్రీనివాస్ గౌడ్ మీద బట్ట కాల్చి పైన వేస్తే మాత్రము మేము భవిష్యత్తులో దీనికి మేము ఉండము, తప్పకుండా దాన్ని చేస్తాం. అదేవిధంగా అమలు కానీ అయితే ఆంబులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి ఈరోజు గద్దెనెక్కి మీరు 6 గ్యారెంటీలు ఏ విధంగా ప్రజలకు అమలు చేస్తుండ్రు అందరూ కూడా గమనిస్తుండ్రు. 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి, రైతులు ఎంత కోసపడుతుండ్రు, ప్రజలు ఎంత కోసపడుతుండ్రు అందరూ కూడా గమనిస్తుండ్రు. కాబట్టి మీరు అధికారం ఇచ్చిండ్రు, మీరు చేయండి. ఏది సార్ మీరు చేస్తారో అభివృద్ధి చేస్తారో చేయండి, అందరూ కూడా గమనిస్తున్నారు. కావున మీరు ఈ విధంగా చేయడం అనేది తప్పు. భవిష్యత్తులో మళ్ళీ ప్రజలకు ఎక్కడ ఉన్నా కూడా ఏ అవసరం ఉన్నా కూడా మేము తప్పకుండా ప్రతిపక్షంగా మేము ప్రజల కోసం ఉంటాము. శ్రీనివాస్ గౌడ్ గారి విషయంలో మరి ఇంకొకసారి అనవసరంగా మాట్లాడితే మాత్రం మేము ఖచ్చితంగా దీన్ని హెచ్చరిస్తున్నాం, ఇంకోసారి మాట్లాడాలని చెప్పేసి కోరుతున్నాం. పత్రికా విలేకరులకు, అదేవిధంగా వివిధ మీడియా ప్రతినిధులకు పేరు నమస్కారాలు. మిత్రులారా,
మీరు గత వారం రోజుల నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారో మీరు సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా ఈ సమాజానికి ఎన్నో విషయాలుగా చెప్పడం జరిగింది. అయితే మహబూబ్నగర్లో కూడా, ఈ కాన్స్టిట్యూన్సీలో కూడా యూరియా కోసం అన్వాడలో కానీ, మహబూబ్నగర్ మండలంలో కానీ, మహబూబ్నగర్ రూరల్లో కొన్ని గ్రామాల రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఒక నాయకుడిగా తన యొక్క రైతుల కష్టాలు తెలుసుకోవడం ఇక్కడున్న మాజీ మంత్రి గారి బాధ్యత. ఒక ప్రజానాయకుడిగా వారి ఎంబడిన రైతుల గురించి తెలుసుకోవడం, వారికి న్యాయం చేయమని ప్రభుత్వానికి విన్నవించడం అన్న బాధ్యత. అందులో భాగంగానే ఈరోజు ఉదయం పాత బస్టాండ్ దగ్గర ఉన్న DCMS ఎరువుల కేంద్రం దగ్గరికి వెళ్ళి రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని ఆ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయిన ఉద్దేశంతో వారు ఈరోజు పర్యటనకు వస్తే, అప్పటికే వారు రాకముందే ఒక రైతు కాకపోతే రిక్షావాడు కావచ్చు, కాకపోతే అక్కడ ఆయనకు రిక్షావాడను, కారు నడిపేవాడను, లేకపోతే హెలికాప్టర్ నడుపుతాను తెలియదు. అక్కడ అందరూ రైతులు ఉన్నారు, దాదాపు 100 మంది దాకా రైతులు ఉన్నారు. ఆడ ఎరువుల విక్రయ కేంద్రం ఉన్నది. అక్కడ కామన్గా ఎవరు ఏమనుకుంటారు, అక్కడ రైతులు ఏమనుకుంటారు, రిక్షావాడని ఎవరు తెలియదు. అక్కడ కామన్గా మా మంత్రి గారు అతన్ని అప్పటికే అర్ధగంట అయింది అంబులెన్స్ ఫోన్ చేసి, మీ దరిద్రం పాలన వల్ల అర్ధగంట అయినా కూడా అంబులెన్స్ రాలేదు. మీ దరిద్రం పాలన వల్ల అర్ధగంట కూడా అంబులెన్స్ రాలేదు. ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ 108 ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించి ఆయన కొంత సపర్యలు చేసి మా కార్యకర్తలు, మా నాయకులందరూ చేతులు కాళ్ళు రాసి తాళాలు చేతిలో పెట్టి అతను హుటాహుటిగా హాస్పిటల్కి పంపించారు. అది అక్కడ జరిగిన సంఘటన. ఆయన ఏమనుకుంటారు, మా మంత్రి గారు ఏమనుకుంటారు, అక్కడ అందరు రైతులు ఉన్నారు, ఎరువుల విక్రయ కేంద్రం కూడా కామన్గా ఎవరైనా సరే రైతు అని అనుకుంటారు. ఎవరి ముఖం మీద రైతు అని రాయరు, ఎవరి ముఖం మీద ఆయన రిక్షా అని రాయరు. అది మర్చిపోయి మేము అక్కడి నుంచి మళ్ళీ అన్వాడ వెళ్ళినాం. అన్వాడలో కూడా రైతు సేవా కేంద్రాన్ని సందర్శించినాం. అక్కడ కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. అక్కడ 1350 ఇవ్వాల్సిన బస్సులు 1500కి ఇస్తున్నారు. అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మన్నెగొండ దగ్గర వాగ్రో సెంటర్కి వెళ్ళినాం. అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాదాపు 100 మంది రైతులు ఉన్నారు. ఒక్కొక్క సెంటర్కు 300 బ్యాగులు మాత్రం వచ్చినాయి. డిస్ట్రిబ్యూట్ చేయడానికి అధికారులకు ఇబ్బంది అవుతూ ఉన్నది. సమన్వయ లోపం ఉన్నది. ఇక్కడ అధికారులు పట్టించుకుంటలేరు. అధికార పార్టీ నాయకులు ఇక్కడ లేరు. ఇప్పుడు ఈరోజు ఎవరైతే మీడియా సెల్ మాట్లాడతారో వాళ్ళు ఫీల్డ్ తిరగాలి. మీరు రాండి, మీరు రేపు ఏ గ్రామం చెప్తారో చెప్పండి, మీరు అధికారం ఉన్నారు కదా, మీరు రాండి, మేము వస్తాం. లేకపోతే మీ ఎమ్మెల్యే గారు రమ్మని చెప్పండి, మా మంత్రి గారు పిలుస్తాం. మీరు ఏ ఊరు పెడితే ఆ ఊరికి వెళ్తాం. రైతులందరూ మాకు ఎరువులు వస్తున్నాయి, సకాలంలో అన్ని అందినాయి, మేమంతా సఫిషియెంట్ ఉన్నామంటే మేము 3-4 రాసేస్తాం. లేకపోతే మీరు రాయాలి. రైతులందరూ కూడా మాకు సకాలానికి అన్ని అందుతున్నాయి, కరెంట్ ఇబ్బంది లేకుండా ఉంది, రైతు కొనుగోలు కింద ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనుకుంటే మాత్రం మేము ఏం చేయమంటే అది చేస్తాం. మీరు అది పట్టించుకోరు. ఎంతసేపు రైతుల గురించి మాట్లాడినా, అభివృద్ధి గురించి మాట్లాడినా, మీరు ఏమైనా పని చేయకపోతే మాట్లాడితే మీరు ఏం చేస్తారు, మాజీ మంత్రి గారు చిట్టా ఇప్తాం. ఏముంది ఇప్పండి అని చెప్తున్నా. చిట్టా ఇప్పాలా మీరు? ఎందుకు చిట్టా ఇప్పలేరు? మనం ఏం ప్రేమ మీకు? దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కదా మీరు వచ్చి. ఇంకా ఎన్ని చిట్టీలు ఉన్నాయి ఇప్పండి. సదా కదా ఇప్పండి, మేము చూసుకునే రెడీ ఉన్నాం. మాజీ మంత్రి గారు చిట్టా ఏముంది ఇప్పండి. మీ దగ్గర చిట్టా లేదు, బుట్టా లేదు. ఇదే విధంగా 5 సంవత్సరాలు పరిపాలన జరగాలి, ఇదే విధంగా కాలం వెళ్ళజేయాల ఉద్దేశంతో ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. మీ దగ్గర ఏ చిట్టా లేదు. అక్రమ కేసులు పెట్టడం తప్ప, పోలీసులు వాడుకోవడం తప్ప, అధికారులు వాడుకోవడం తప్ప మీ దగ్గర ఏమీ లేదు. అది ప్రజలను మీరు పరిశాన్ చేస్తున్నారు. ఏది మాట్లాడినా మాజీ మంత్రి అక్రమం చేసినాడు. తీయండి, ఏముందో. గతంలో సార్ ప్రెస్ మీట్ ఇదే విషయం చెప్పినాం. మీరు తీయరు, అది మాట్లాడరు. చేతగాక, అవగాహన లేక, మీ మంత్రులకు సమన్వయ లోపం ఉంది, మీ ముఖ్యమంత్రికి తెలియదు. ఆయన ఏమంటాడు, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ఒక లీడరు, రామగుండం ఎరువుల వ్యాప్తి కేంద్రం ఆధీనంలో ఉంది. మరి రాష్ట్రం ఆధీనంలో ఉంది. ఈ రాష్ట్రంలో పరిపాలన ఎవరు చేస్తున్నాడు? మోడీకి అప్పచెప్పండి. మరి సీఎం గారు పోతారు కదా, ఇప్పటికి 52 సార్లు అయింది. మోడీ దగ్గరకు ఒకటి రాసిచ్చి వచ్చాడా రాష్ట్రాన్ని? చేత కాదు, మీకు అవగాహన లేదు. ముందే ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక మంత్రి కానీ సమీక్ష జరపాలి. పోయిన సంవత్సరం వానలు ఎట్లా పడ్డాయి, ఈ సంవత్సరం ఎట్లా పడ్డాయి, ఎన్ని లక్షల ఎకరాలు సాగైంది, ఇప్పుడు ఎంత అయింది, ఎన్ని ఎరువులు మనకు అవసరం ఉంటాయని చెప్పి ఒక ఇంటెంట్ పెట్టి దానికి సంబంధించిన బిల్లు పెట్టి పంపాలి. అది చేయరు. అంటే అడిగినాం, వాళ్ళు ఇస్తలేరు. అంటే అడిగినాం ఇస్తలేరు అంటే నువ్వేం చేస్తున్నావు? మరి మా పరిపాలన ఎందుకు అట్లా ఉంది? మరి మా పరిపాలన చేయలే కదా. సరే, ఎక్కడో దగ్గర దాడిన వీడియోని తెచ్చా చూపిస్తారు. మీ వీడియోలు 100 ఉన్నాయి. మీ వీడియోలు చూస్తే మీ ముఖ్యమంత్రి గొంతు కోసం కావాలి. అంత గలీజ్ మాటలు ఉన్నాయి రైతులు తిట్టేవి. అవి కనిపిస్తలేవా మీకు? మాట్లాడితే వ్యక్తిగతం మాట్లాడతారేందా? మేము ఏం మాట్లాడుతున్నాం? ప్రజల గురించి మాట్లాడుతున్నాం. మీరు ఎన్నికల్లో ఏమైతే చెప్పినరో ఏంటి సార్ అని మాట్లాడుతున్నాం. నువ్వు అది మాట్లాడితే మాజీ మంత్రి నన్ను ఇచ్చే, నన్ను తోడపాసం పెట్టే, నన్ను గురాయిని చూస్తే ఇదా బాగా మాట్లాడేది? సరే భయ్, మేము తప్పు చేసినాం, మంచి చేసినాం, ప్రజలు మమ్మల్ని దూరం పెట్టినారు. 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు. అదే 5 సంవత్సరాలు మిమ్మల్ని అడగమని మాకు అధికారం ఇచ్చారు. మీకు చేయమని చెప్పారు, మాకు చేయడానికి అడగమని చెప్పారు. మా బాధ్యత మేము నిర్వహిస్తాం, మీ బాధ్యత మీరు నిర్వర్తించండి.
మేము అడిగింది మీరు చెప్పండి, సమాధానం చెప్పండి, పరిష్కారం చూపెట్టండి. అంతేగాని వ్యక్తిగతమైన దూషణలు దిగకండి. ఇది పద్ధతి కాదు, అట్లా కానే కాదు. తర్వాత ఇంకో విషయం, అది ఏం మాట్లాడతారో తెలియదండి. అసలు ఈ సమస్య ఏంది? రైతు ఉన్నక్కడ ప్రెస్ మీట్లు పెడతారు, రబ్బరబ్బర ముగ్గురు వచ్చేస్తారు, పిసిసి ఆఫీసులో కూర్చున్నారు, ఏదో కాగితాలు చూపిస్తారు, మాట్లాడి వెళ్ళిపోతారు. కాదు అట్లా మాట్లాడిన ప్రసక్తి లేదు. మీరు యూరియా ఎప్పుడు అందిస్తారు? ఇంకా రావాల్సిన అవసరం ఉంది యూరియా. ఈరోజు ఒక సెంటర్లో వచ్చి చెప్తున్నారు, సార్ ఇంకా 6 లారీలు కావాలి ఈ ప్రాంతానికి అంటారు. రేపు సోమవారం ఒక లారీ వస్తుందంట, ఇంకా 5 లారీలు ఎప్పుడు వస్తాయి? అంటే మీకు తెలుసా సంగతి? వ్యవసాయ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, పోలీసు యంత్రాంగానికి సమన్వయం ఉన్నదా? అసలు మీకు తెలుసా ఎంత యూరియా కావాలనో? అది అడిగితే మంతసేపు మాజీ మంత్రి అక్రమాలు చేసి ఎన్ని రోజులు చెప్తారా నాయన? తప్పది. ఇంకోటి మాట్లాడతారు లీడరు, అందుకే ప్రెస్ మీట్ పెట్టాం ఇవాళ. ఎందుకంటే వీళ్ళు అర్హతకం ఎక్కువైపోయింది. వీళ్ళది ఏంటంటే మేమే మాట్లాడితే వాళ్ళు కూడా చెప్తారు సార్. అందుకే ఈ ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు. ఇంకో మాట ఏమంటాడు, మాజీ మంత్రి గారు ఇక్కడ మొత్తం అబ్జర్వ్ చేశారు, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నిలబడాడు, ఎక్కడో వెళ్ళి పలారం చిత్తగిస్తాడు, ఆయన దగ్గర ఉన్న లీడర్లు అందరూ కూడా దయచేసి ఇది చేయండి, మీరంతా ఆయనకు దూరంగా అండి, ఆయన పోతాడు అని మాట్లాడు. దీనికి ఒకటే సమాధానం చెప్తున్నారు సురేందర్ రెడ్డి గారు. మాజీ మంత్రి గారు ఇక్కడ పెరిగినరు, ఇక్కడ ఉట్టకపోవచ్చు, ఇక్కడ చదివినరు, ఇక్కడ తిరిగినరు, ఇక్కడ నిలబడ్డాడు, 2 సార్లు గెలిచిండు, ఇప్పుడు కూడా ఇక్కడ నిలబడతాడు, ఇక్కడనే గెలుస్తాడు. ఇక్కడనే మీ కళ్ళ ముందులో మేము గెలిచి తిరిగి చూపిస్తాం. బీజేపీలోకి పోతారు అంటారు. బీజేపీలోకి ఎవరు పోతారు అనేది ఇక్కడ ఉన్న మీడియా అందరూ తెలుసు. ఏ చౌరస్తకు నిలబడితే బీజేపీలోకి ఏ నాయకుడు పోతారో, ఏ నాయకుడు ఎవరెంబడి తిరుగుతున్నారో అధికారంలో అర్థమవుతుంది మీకు అందరికీ. ఢిల్లీకి ఎవరు పోతున్నారు, బీజేపీ లీడర్లు మరి ఎవరు కొంగు పట్టుకొని తిరుగుతున్నారు, ఇవన్నీ తెలుసు. బీజేపీలోకి ఎందుకు పోతాడా మా మంత్రి? కూకటిపల్లి పోతాడు, ఏ పల్లెకోడు మా ఊళ్ళో నిలబడతాము, మళ్ళీ ఇక్కడనే గెలుస్తాము, అది గుర్తుపెట్టుకోండి. అరే ఇంత అభివృద్ధి చేస్తే మేము ఏమంటున్నాం, అభివృద్ధిని కంటిన్యూ చేయండి, కొత్త పనులు చేయండి చెప్తున్నాం. బస్టాండ్ దగ్గర ఒకటి పెద్ద ఎవరెస్ట్ శిఖరం లాగా మీకు అనిపిస్తుంది మిత్రులారా, హాస్పిటల్ 100 కోట్లు 1000 కోట్లు తెచ్చి కట్టినాం, దాదాపు 90% పూర్తి చేసినాం. 90%. ఇంకా దాదాపు 10% పనులు పెండింగ్ ఉన్నాయి. ఇంకొక 500 కోట్ల గతంలోనే మా మంత్రి గారిని ప్రపోజల్ పెట్టిండు, మిషన్లకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు, స్టాఫ్కి అంతా. అది మీ వల్ల అయితే లేదు. రంగులేనికి అద్దాలు ఫిట్ చేయడానికి ఏమో 2 ఏళ్ళు పడుతుంది. సిగ్గు ఉండాలి మాట్లాడడానికి. మన్నెగొండ దగ్గర మిత్రులారా మీరు చూసి తెలుస్తుంది, పాడు కొట్లాడుతుంది. ఒక కళ్యాణ మండపం, ఏసీ కళ్యాణ మండపం 5 కోట్లతో స్టార్ట్ చేసినాం, దాదాపు పూర్తి వచ్చింది. తర్వాత హరిత హోటల్, తర్వాత డబల్ రోడ్డు, రోప్వే, క్యూ కాంప్లెక్స్, అన్నదాన సత్రాలు 100 కోట్లతో అభివృద్ధులు ప్రారంభం చేసి మేము ప్రపోజల్ పెడితే కనీసం వాటి కొంత మెల్లగానే స్టార్ట్ చేస్తలేరు. మీ వల్ల అయితే లేదు. మీకు ఆ పద్ధతి తెలియదు, అసలు ఫైల్ మూవ్మెంట్ అర్థం కాదు మీకు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు రాజకీయం. సరే అధికారులు ఉన్నారు, మీరు మాట్లాడితే అధికారులు వినొచ్చు, కొద్దిగా ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు కొద్దిగా ఫెచ్చింగ్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడితే ఇలా వినాలనిపిస్తుంది, కానీ తప్పు. మేము ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూన్సీ గౌరవ శాసనసభ్యులు వారు పట్టించుకోవాలి, ఈ ప్రాంతాన్ని పట్టించుకోవాలి. ప్రజలు ఒక గొప్ప నాయకుడిని కాదని నీకు అవకాశం ఇచ్చిండ్రు, నీవు ప్రజల రుణం తీర్చుకోవాలి, ఈ ప్రజల కష్టాలను తెలుసుకోవాలి. దాన్ని కింది స్థాయి లీడర్లు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టించి అప్పుడు సర్ది వెళ్ళిపోతే కుదరదు. మీరు ఈ ప్రాంతాన్ని పట్టించుకోవాలి, ప్రజలు మీకు ఎందుకైతే అధికారం ఇచ్చారో అది ఫుల్ఫిల్ చేయాలి, ప్రజలతో మంచి పేరు తెచ్చుకోవాలి. అప్పుడు కూడా మేము కూడా సపోర్ట్ కొడతాం. రైతుల గురించి ఆలోచన చేయాలి. అసలు రైతుల గురించి ఒకనాడు మాట్లాడరు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే చాలా విషయాలు చెప్పేవి ఉన్నాయి, సందర్భం కాదు, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం. కానీ నేను చెప్పేది ఏంటంటే నాయకులు వ్యక్తిగతమైన దాడి మంచిది కాదు. వ్యక్తిగతమైన దాడి, మేము అడిగేది ప్రజల గురించి అడుగుతున్నాము, మీరు ప్రజల గురించే చెప్పండి. మేము మీ వ్యక్తిగతంగా మాట్లాడితే మీరు మా వ్యక్తిగతం గురించి రాండి, రాజకీయంగా చేద్దాము. ఈ అడ్డమైన మాటలు మాట్లాడుకుంటా, వ్యక్తిగతంగా దూషించుకుంటా, ఒక వ్యక్తిని, స్థాయి కలిగిన వ్యక్తిని నీచ స్థాయికి దిగజారుతున్నట్లు మాట్లాడుతూ, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ నీచమైన వ్యక్తిని మాట్లాడతారు. ఏం చేసిండు మీకు మంత్రి? ఏం నిజం చేసిండు? మీవి లేవా చిట్టాలు? మా దగ్గర కూడా చిట్ట రాసి పెడతాం. మాకు పెన్ను పేపర్ ఉంది కదా సార్, మా దగ్గర పెన్ను పేపర్లు ఉంటాయి, లేకుండా ఉంటాయా? మేము కూడా రాసి పెడతాం, రాసి పెట్టినాం కూడా. అవకాశం వస్తే మేము తీస్తాం, చిట్టా ఇప్పుతాం, ఇప్పి పాడండి చిట్టా. ఎన్ని రోజులు ఇప్పుతారు చిట్టా? కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రైతులను ఇమీడియట్గా ఆదుకోవాలి. మహబూబ్నగర్ నియోజకవర్గంలో అందరు రైతులకు కావాల్సినంత యూరియా సరఫరా చేయాలి. అందుకోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. రాజకీయ నాయకులు ముఖ్యంగా ఎంబడి పడి రైతులను ఆదుకోవాలి. ఇది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్.